ఇక ఆదిలాబాద్ ఆందోళనపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రైతుల సమస్యలపై బీఆర్ఎస్ అయితే జంగ్ సైరన్ మోగించింది. ఎమ్మెల్యేలు ఎంపీల నివాసాలను ముట్టడిగా టార్గెట్ గా పెట్టుకుంది. అయితే వారిని ముట్టడి చేయకుండా పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అక్కడంతా కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జై జవాన్ జై కిసాన్ అంటూ నినాదాలు కూడా హోరెత్తుతున్నాయి. దానికి సంబంధించి పూర్తి రైతుల ఐక్యత రైతుల ఐక్యత ఆదిలాబాద్ ఆందోళనకు సంబంధించి అప్డేట్ ఏంటి? ఆదిలాబాద్ లో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎంపీ ఎమ్మెల్యేల ముట్టడికి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న పిలుపునివ్వడం జరిగింది. జోగురామన్న పిలుపు మేరకు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, అలాగే రైతులు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి వెళ్తున్న సమయంలో పోలీసులు అడ్డుకోవడం జరిగింది. భారీ బారికేడ్లు ఏర్పరిచి అప్పటికే భారీ బందోబస్తును ఏర్పాటు చేసిన పోలీసులు ఎక్కడికక్కడే పోలీసులు బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేయడం జరిగింది. మాజీ మంత్రి జోగురామన్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా తీవ్ర స్థాయిలో ఇటు పోలీసులకు, అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, రైతులకు మధ్య తోపులాట ఈ సందర్భంగా ఇద్దరు ముగ్గురు రైతులకు కూడా గాయాలు జరిగినాయి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా గాయాలు కావడం జరిగింది. బలవంతంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్నను జీబులో ఎక్కించుకొని వన్ టౌన్కి తరలించడం జరిగింది. వన్ టౌన్లో పోలీసుల తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న వన్ టౌన్లో బైఠాయించడం జరిగింది. తన నిరసన వ్యక్తం చేయడం జరిగింది. పోలీసుల ఓవర్ యాక్షన్ పట్ల ఆగ్రహం వ్యక్తం జరిగింది. తాము శాంతిపూర్వకంగా తాము ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేపడుతుంటే, రైతుల కోసం నిరసన కార్యక్రమాలు చేపడుతుంటే పోలీసులు మాత్రం ఓవర్ యాక్షన్ చేస్తూ బలవంతంగా అరెస్ట్ చేయడం పట్ల బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి జోగురామన్న తీవ్ర స్థాయిలో పోలీసుల తీరుపై మండిపడడం జరిగింది. పోలీసులు బలవంతంగా ప్రస్తుతానికి కొద్దిసేపటి క్రితమే వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో లోపలికి తీసుకెళ్లడం జరిగింది. ఇక్కడ కొంతమంది కార్యకర్తలను పోలీసుల తీరుపై, అలాగే రైతాంగ సమస్యలపై బీఆర్ఎస్ పోరాడుతున్న తీరుపై మనతో మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది కార్యకర్తలను మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, పోలీసుల తీరు ఏ విధంగా ఉంది? మీరు ఏ విధంగా శాంతియుతంగా చేసే టైంలో ఈ పోలీసు చేసిన ఓవర్ యాక్షన్ ఏమైనా చేసుకోవచ్చు? ఈరోజు సోయాబీన్ రైతుల ఎదుర్కొన్న కష్టాల కోసం బీఆర్ఎస్ పార్టీ తరఫున జోగురామన్న గారు పిలుపునిస్తే, అందులో భాగంగా ఎంపీ ఎమ్మెల్యేల ఇండ్లని ముట్టడించే ప్రయత్నంలో ఈరోజు పోలీసులు చేసినటువంటి తీరు చూస్తూ ఉంటే ఒక రకంగా, ఒక దశలో, ఖచ్చితంగా చెప్తాను, ఒక దశలో జోగురామన్న గారిని భౌతికంగా దాడి చేసి చంపినంత ప్రయత్నం చేసింది. ఒకైనా నడుమును పట్టేసుకొని, ఒకైనా మెడను పట్టేసుకొని ఊపిరాడనేయకుండా 60 సంవత్సరాల పెద్ద మనిషిని కనీసమైన విలువ వయసు కూడా గౌరవించకుండా పోలీసుల అత్యుత్సాహంతో ఆయన ఆల్మోస్ట్ చంపినంత పనిచేసిండ్రు. నేనేమడుగుతున్నా, ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పేంటి? రైతుల కోసం మా రామన్న గారు, మా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మేము ముందర పనిచేస్తూ ఉంటే ఈరోజు మమ్మల్ని ప్రశ్నించే గొంతుకలను, మమ్మల్ని అనగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నందుకు మిమ్మల్ని ఏమనాలా? ఈరోజు పోలీసు వాళ్ళ తీరు చూస్తూ ఉంటే మరి పోలీసు వాళ్ళు గవర్నమెంట్ అధికారులా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల ఈరోజు అర్థం అవ్వట్లేదు. ఇంతకన్నా ఘోరంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కన్నా ఘోరంగా దిగజారి ఈరోజు పోలీసు తీరు ప్రవర్తిస్తూ ఉన్న విధానం కనబడతా ఉంది. ఈరోజు జోగురామన్న గారికి ఏదన్నా జరగాలని జరిగితే దీనికి పూర్తి బాధ్యత, దీనికి పూర్తి వహించాల్సింది పోలీసు శాఖ మరియు గవర్నమెంట్. ఈరోజు 100% గవర్నమెంట్ 100% విఫలమైంది. ఆ రోజు సోయాబీన్లు కొన్న తర్వాత ఇప్పుడు 15 నుంచి 20 రోజుల తర్వాత మళ్ళీ సోయాబీన్లు రిటర్న్ చేసి అదే సోయాబీన్లను తిరిగి రైతులకు అప్పచెప్తున్నారు. ఇంతటి దక్కుమాలిన వ్యవస్థ, ఇంతటి దరిద్ర వ్యవస్థ, ఇంతటి చండాలమైన వ్యవస్థ ఈ కాంగ్రెస్ తోటే సాధ్యం. ఇలాంటి దోకేబాజ్ కాంగ్రెస్కు ఇక్కడున్న దోకేబాజ్ బీజేపీ సహచరులు కూడా సహకరిస్తున్నారు. ఇది ఎంత ఘోరం అంటే ఈరోజు మేము గాంధీయ మార్గంలో శాంతియుతంగా మా సమస్యను వెల్లడించడానికి మేము ప్రయత్నిస్తూ ఉంటే బూటు కాళ్లతో, పోలీసుల యొక్క లాఠీలతో నిరసనకారులమైన మా మీద, శాంతియుతంగా వ్యక్తపరిచే మా మీద, ఈరోజు మా నాయకుని మీద, జోగురామన్న గారి మీద హత్యాయత్న ప్రయత్నం చేసిండ్రు. అంటే దీని అర్థమేంది? ప్రశ్నించే గొంతుకలు తెలంగాణలో ఉండకూడదు, రాక్షస పాలన ఉండాలి, మేము ఏం చెప్తాం అదే జరగాలి అని ఒక దిక్కుమాలినటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి ఈ సర్కారుకు దయచేసి చెప్తున్నా, మీకు పుట్టగతులు ఉండవు. మీరు ఇలా చేసే విధానానికి మిమ్మల్ని రాబోయే రోజుల్లో పాత పెట్టి బొంద పెట్టకపోతే ఒక్కొక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త, ఒక్కొక్క రైతు పక్కా పిడికిలు బిగించి శపథం చేస్తున్నాం. మీకు రాబోయే రోజులలో ఈ తెలంగాణ రాష్ట్రంలో పుట్టగతులు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మా జోగురామన్న గారిని వెంటనే పోలీసులు
ఖచ్చితంగా విడిపించాలి. ఒకవేళ విడిపించకపోతే, ఆయన ఇంత వదిలిపెట్టకపోతే ఇక్కడనే ఈ స్టేషన్ ముందర మేము అందరం ఆమరణ నిరాదీక్ష కూడా కూర్చుంటామని ఈ సభ ద్వారా మేమందరికీ తెలియజేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, పోలీసులు తీరు ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? సార్, పోలీసుల తీరు అయితే బాగా అర్ధవ్యవస్థగా ఉంది. ఇంతటి దారుణం అంటే మేము ఈరోజు నేను ఒక రైతు బిడ్డని, నేను యువ రైతుని. నాకు సొంతంగా 20 ఎకరాల భూమి ఉన్నది. ఇంకా కౌలుకు 15 ఎకరాల భూమి పడతా. నేను 15 ఎకరాలలో సోయా పంట వేయడం జరిగింది. ఆ సోయా పంట వేశాను, కానీ ఈ సంవత్సరం అతి వర్షాల వల్ల మొత్తం నష్టపోవడం జరిగింది. అయినా అంతా కొంత అనుకుంటా మేము ఆ వర్షాలలో కొద్దిగా ఆ పంటను తీసుకోవడం జరిగింది. అయినా పంట తీసే సమయంలో కూడా వర్షాలు బాగా పడడం వల్ల ఆ తీసిన పంటను ఎక్కడ ఆరబెట్టాలో తెలియక అట్లానే కుప్ప చేసి వర్షాలు పడుతుండే. ఆ వర్షాలతోటి కొంచెం రంగు మారడం జరిగింది. అయినా అప్పటికీ సీఎం గారు చెప్పారు రంగు మారిన పంటను కూడా తీసుకుంటామని చెప్పినా కూడా వినకుండా ఈరోజు ఆ మార్కెట్లో వేసిన పంట కూడా రిటర్న్ రావడం జరిగింది. మరి రైతు ఎక్కడ ముందట పోగలుగుతాడు? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అని ఇప్పుడు ఏం జరుగుతుందో అన్న మీరే గమనించండి. ఎమ్మెల్యే గారేమో రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాడు, రాష్ట్ర ప్రభుత్వం ఏమో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తున్నారు. ఇందులో వీళ్ళు ఆడుతున్న నాటకమే తప్ప రైతుల కనబడడం లేదు. అంటే ఎవరు చేస్తే ఈ పంటను కొంటారు అనేది రైతులు దిక్కుమాలిన తోచిలో ఉన్నారు. అయినప్పటికీ ఇది రైతులపై బాగా ఇది చేస్తున్నది. అంటే ఈ రైతులు రాబోయే రోజులు రైతుగా పంట పండించుకోవడం బాగా కష్టమయ్యే పరిస్థితి ఉంది. ఇంతకు ముందు కేసీఆర్ ఉన్న టైంలో ఏ రోజు రైతు బాధపడకుండా ప్రతిరోజు రైతుని తన గుండెలో పెట్టుకుంటా ప్రతి పంటను కొనడం జరిగింది. ఆ కరోనా టైంలో కూడా ప్రతి గ్రామానికి వచ్చి పంట కొనడం జరిగింది. ఇంతటి దౌర్భాగ్య స్థితి మేము ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పుకున్నాను. మీరు చెప్పండి, ఈరోజు శాంతియుతంగా చేస్తున్న ధర్నాను పోలీసులు అడ్డుకోవడం పట్ల ఎట్లా ఏ విధంగా స్పందిస్తారు? ఈరోజు శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం మేము. పార్టీ తరపు నుంచి మా జోగురామన్న బీఆర్ఎస్ అధ్యక్షుడి ఆధ్వర్యంలో రైతులకు న్యాయం కొరకే పోరాటం చేస్తున్నాడు, కానీ ఆయన వ్యక్తిగతంగా దేని కొరకు కాదు, రైతుల కొరకే చేస్తున్నాం. రైతుల కోసం ధర్నా చేస్తే ఇక్కడున్న బీజేపీ ఎమ్మెల్యే మరియు ఎంపీ గారు ఇట్లాంటి పనులు చేసుకుంటా పోలీసుల్ని పెట్టి మా యొక్క నాయకులకు ఇలాంటి గాయాలు తగిలే విధంగా చేయడం జరుగుతూ ఉన్నది. దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో రైతుల గురించి ఆలోచించి ఏదైతే రంగు మారిన సోయాబీన్ ఏదైతే ఉందో అది వెంటనే కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈరోజు ఏదైతే మీరు చేస్తున్నటువంటి దౌర్జన్య కాండ ఏదైతే ఉందో దాన్ని బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ఖండిస్తూ మీరు ఏదైతే అన్యాయం చేస్తున్నారో వాటిని సరిదిద్దుకొని రైతులకు న్యాయం చేయకపోతే ఇంతకంటే ఘోరంగా మేము ప్రతిస్పందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి ఎన్ని గాయాలైనా కానీ పట్టించుకునేది లేదు, మీ ప్రభుత్వాలని సహించేది లేదు. ఇక్కడున్న ఎమ్మెల్యేని ఇక్కడున్న ఎంపీని ఉరికిచ్చి కొడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. ఇలా రైతుల కోసం అన్యాయం జరుగుతున్నది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం 2014 వచ్చి నుంచి ఇప్పటిదాకా ఈ ఏదైతే బీజేపీ కేంద్ర ప్రభుత్వాలు ఇవి వచ్చినాయో అక్కడికి వెళ్ళి రైతులు సరిగ్గా లేరు. వాళ్ళకు పంట నష్టం జరుగుతున్నది, కనీసం మద్దతు ధర లేదు, రైతు బంధు లేదు. నువ్వు 24 గంటల కరెంట్ అన్నావు, 24 గంటల కరెంటు కూడా లేదు. ఇలా రైతుల కోసమని ధర్నా మేము శాంతి కొద్దీ వచ్చి కూర్చున్నాం. మేము కూడా పోలీసులను దుబ్బలే, వాళ్ళే గుంజుకుంటా దుబ్బిన్లు. మేము ఏమంటలే, మేము ఎదిరిస్తలేము, మేము శాంతి కొద్ది అడుగుతున్నాం. రైతులకి ఇలా అన్యాయం జరుగుతున్నది. రైతుల కోసం మా బీఆర్ఎస్ పార్టీ ముందున్నది. ఇలా బీఆర్ఎస్ పార్టీ అంటే రైతుల రాజ్యం. మనం చెప్తున్నాం ముందటి నుంచి. మన కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా. మీరే దృష్టిలో పెట్టుకొని ఒక్కసారి చూడండి. ఇగో పోలీసులను పెట్టి గుంజుకుంటా దొబ్బేస్తున్నారు. మేము ఎదిరిస్తే ఎట్లుంటుందో మేము ఎదిరిస్తలేము. ఎందుకంటే మేము ఎదిరేందుకు రాలే. ఇది రైతుల పోరాటం కాబట్టి మేము శాంతి కొద్దీ మీ ఇంటి ముందర కూర్చొని, మీ పార్టీ కార్యం ముందర కూర్చొని అడుగుతున్నాం. ఏమడుగుతున్నాం? రైతులకు నువ్వు ఏమో చేస్తా అని చెప్పినావు, ఏం చేస్తున్నావు? ఇలా న్యాయం చేస్తలేవు. కనీస మద్దతు ధర లేదు, పంటలన్నీ ఇళ్లలో ఉన్నాయి. ఒక్కొక్క రైతు ఇప్పుడు రైతు ఆత్మహత్యలు పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దృష్టిలో పెట్టుకొని రైతులకు న్యాయం చేయలేకపోతే కనుక మా జోగురామన్న గారి ఆధ్వర్యంలో మేమందరం ఇంకా పెద్ద ఎత్తున ధర్నాలు కూడా చేపట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి రైతులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో తమ ఆందోళన మాత్రము యథావిధంగా కొనసాగుతుందని ఇక్కడున్న బీఆర్ఎస్ నాయకులు రైతులు చెప్తున్నారు. మరోవైపు జోగురామన్నను అరెస్ట్ చేయడం పట్ల తీవ్రంగా నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. బీఆర్ఎస్ నాయకులు వెంటనే అక్రమ అరెస్టును నిరసిస్తూ తాము ఇక్కడ ఆ పోలీస్ స్టేషన్ బైఠాయిస్తామని, అవసరమైతే ఆమరణ నిరీక్ష చేస్తామని చెప్పి హెచ్చరించడం జరిగింది. వెంటనే జోగురామన్నను బేషరతుగా
విడుదల చేయాలని లేని పక్షంలో మాత్రము తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించడం జరిగింది. మొత్తానికి శాంతియుతంగా తాము ఆందోళన చేస్తుంటే పోలీసులు మాత్రం తమపై దౌర్జన్యం చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేయండి. ఒక దశలో జోగురామన్నపై ఒక దాడి చేసే విధంగా కూడా పోలీసులు అతిగా ప్రవర్తించడం పట్ల కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి శాంతియుతంగా చేస్తున్న తమ ఆందోళనపై పోలీసులే తమపై దాడి చేసే విధంగా చర్యించడం పట్ల చాలా సిగ్గుచేటని ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగువచ్చేసి ఈ సోయా పంటకు రైతులకు సంబంధించిన పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు రైతులు డిమాండ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ రాజు. మరి ఎంపీ ఎమ్మెల్యేని హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పటికైనా మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, రైతుల కొరకు ప్రాణాలను ఇస్తాం. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో రైతుల కొరకే పనిచేస్తాం. అందుకొరకే ఈరోజు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయమంటున్నారు, తేమ లేకుండా పత్తిని కొనుగోలు చేయమంటున్నారు, రైతు బంధు రైతు భరోసా ఇవ్వమంటున్నారు. ఏం చేస్తున్నాం మేము? రైతుల కొరకు ఎమ్మెల్యే ఇల్లు ఎంపీలను ముట్టడి చేస్తే ఈ రకంగా పోలీసులతోటి ప్రభుత్వాలు అణిచివేస్తే మీకు ప్రజలే ఇదే రైతులు బుద్ధి చెప్తారు. అందుకొరకే ఈరోజు మరి రైతులకు మీరు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ రైతుల కొరకు రైతుల ఐక్యత జై జవాన్